హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈరోజు నేను మీకు మన ఛానల్లో టమాటో అండ్ క్యారెట్ సూప్ ఇంట్లోనే ఈజీగా హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. బయట కొనే ప్యాకెట్స్ కన్నా ఇది మనకి చాలా హెల్తీ. అందు గురించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. కావలసిన పదార్థాలు: టమాటాలు 3, క్యారెట్ 1 పెద్దది 1 చిన్నది, మిరియాల పొడి 1/2 స్పూను, ఉప్పు తగినంత. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా టమాటా తీసుకుని అందులో తొడుము తీసేసి మనం దాన్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా పైన తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు రెండు కూడా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదండి, మీడియం సైజులో ఉండేలా కట్ చేసుకోండి. ఈ 2 ముక్కల్ని కుక్కర్ గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే ఈ 2 ముక్కలు మునిగే వరకు కూడా నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ నీళ్ళు, 1 గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. అలాగే ముక్కలకు సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడే కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రెస్టీజ్ కుక్కర్ తీసుకుంటున్నాను కదా, దీనికి నాబ్ ఇస్తాడు. ఆ నాబ్ పైకి లేచే వరకు హై ఫ్లేమ్లో పెట్టి, నాబ్ పైకి లేచిన తర్వాత నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను స్టవ్. అదే మీరు వేరే కుక్కర్ ఏదైనా అయితే కనుక ఫస్ట్నే మీరు 1 విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి మిగిలిన 2 విజిల్స్కి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టేస్తాను, ఆల్రెడీ నాబ్ పైకి లేచింది కాబట్టి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, విజిల్ వచ్చేసింది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలండి. మనం విజిల్ పైకి లేపితే మనకి ఆవిరి రాకుండా ఉండాలి. చూసారా, ఆవిరి రావట్లేదు. మూత తీసి చూస్తే కనుక ఇలా ఉంది. ఇంకా వేడిగా ఉంది కదా, కొంచెంసేపు చల్లారనిద్దాం. ఈ గ్యాప్లో మనం చిన్న క్యారెట్ ఉంటుంది కదా, చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పక్కన ఇలా చిన్న చిన్న ముక్కలుగా కుక్కర్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న టమాటో, క్యారెట్ బాగా చల్లారిపోయిందండి మిశ్రమం. మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దీన్ని నీళ్లు కూడా తీసేసుకోవాలండి అందులో. అంటే మనం ఉడికించినప్పుడు వేసుకున్న నీళ్ళు కూడా అందులో తీసేసుకోవాలి. దీన్ని అంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే కనుక పేస్ట్లా వస్తుంది ఇలాగా. దీన్ని మళ్ళీ మనం ఏదైతే కుక్కర్ గిన్నె ఉందో అదే కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే మనకి మిశ్రమం మరీ పల్చగా కాదు, మరీ తిక్కుగా కాదు, అలా ఉంటుంది. మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉంటుందండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇందులోకి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకొక 1/2 లీటర్ నీళ్ళు, అంటే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లోనే, పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద పెట్టుకుని మరిగించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఎంత మిశ్రమం వచ్చిందో అంత వచ్చేలాగా. ఇందులో మనం ఘాటు కోసం, కారం కోసం మిరియాల పొడి వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ చెప్పాను కదా, అలా వేసుకోవాలి. ఇది మనకు బాగా మరగనివ్వాలండి. సగం వరకు మరిగిన తర్వాత, కొంతవరకు మరిగిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, చిన్న క్యారెట్ని ముక్కల కింద తరిగి పెట్టుకోవాలన్నాను కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలండి. ఇలా ఈ మిశ్రమంలో క్యారెట్ వేయడానికి ముందు 5 నుంచి 10 నిమిషాలు బాగా మరిగిస్తాం. ఆ తర్వాత మళ్ళీ క్యారెట్ వేసి ఇంకో 5 నిమిషాలు మరిగిస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఎంత మిశ్రమం అయితే వచ్చిందో అంత మిశ్రమం వస్తుందండి. ఆ టైంలో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. కావాలంటే దీని మీద మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. బయట కొనే ప్యాక్స్ కన్నా కూడా మనకు అందులో కెమికల్స్ ఉంటాయి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది కదా, చాలా హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్.